దేవుని పేరిట అందరికీ వందనాలు. దేవుడు మరి యొక్క దినాన్ని మనకిచ్చి, మరి ఈ దినము మరి దేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మరి మనము యాకోబు గారి ఒక కూతురు గురించి మనం మాట్లాడుకుందాం. చాలామందికి యాకోబు గారి కుమారుల గురించి తెలుసు. ముఖ్యంగా యోసేపు గారి గురించి అందరూ ఫ్యాన్స్ అయి ఉంటారు. మీరు ఆత్మీయంగా దేవుడిలో బలపడుతున్న వారైతే యోసేపు గారికి ఫ్యాన్ కాకుండా ఉండలేరు. అదేవిధంగా ఈ దీనా గారి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తన నుంచి మంచి ఆత్మీయ పాఠం నేర్చుకోవడానికి ఉన్నది. ఇక దీనా గారు ఏం చేశారంటే, లేయా ఆదికాండం 34:1 లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. తను ఏం చేయవెళ్ళింది? చూడవెళ్ళింది. అంటే కంటితో చూడాలని ఆశ కలిగి, కళ్ళతో చూడాలని ఆశ కలిగి వెళ్ళింది. ఆ దేశపు ఏం చూడాలని వెళ్ళింది? కుమార్తెలను చూడవెళ్ళింది. అంటే మంచి ఉద్దేశమా, చెడ్డ ఉద్దేశమా? మంచి ఉద్దేశమే. మీరు కూడా మంచి ఉద్దేశాలతోనే కొన్ని చూడాలనుకుంటారు. మంచి ఉద్దేశాలతోనే కొన్ని వాటి నుంచి ఏదో నేర్చుకోవాలన్నట్టు ఆశపడతారు. కానీ అది మంచిదా చెడ్డదా అనేది మీరు చూసేటప్పుడు కాదు, కానీ అది చూసిన తర్వాత దాని యొక్క పర్యవసానం, అంటే చూసిన తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ అవుతుందో ఆ ఇంపాక్ట్ని బట్టి మనం మంచిదా కాదా అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మరి ఇంపాక్ట్ ఏమైంది? ఇక్కడ ఈమె చూస్తుంది. ఎవరిని చూడడానికి వెళ్ళింది? మగవాళ్ళని చూడడానికి వెళ్ళలే ఆమె, ఆడవారిని చూస్తానికి వెళ్ళింది. ఆడవాళ్ళు ఏం చూస్తానికి వెళ్ళి ఉంటుంది మీకు తెలుసు. ఆడవారి కంటే నాకు ఇప్పుడు వినే వాళ్ళు ఆడవాళ్ళనే కానీ, లేకపోతే మగవాళ్ళు కూడా బాగా తెలుసు. ఈ మధ్య అన్ని చోట్ల ఆడవాళ్ళ గురించి రీల్స్ కానీ అవి ఇవి వస్తూనే. ఏమొస్తున్నాయి అవి? ఆడవారికి చీరలు అంటే బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎవరు ఏ రోజు ఏ చీర కట్టుకున్నారు, ఎవరు ఎప్పుడు ఏ యొక్క ఇయర్ రింగ్ పెట్టుకున్నారు, ఏ డిజైన్ పెట్టుకున్నారు, ఇవన్నీ వారికి బాగా గుర్తుంటాయి. సో ఆ విధంగా అంటే వీటి మీద వారి కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. సో దీనా కూడా ఆ దేశపు యొక్క ఆడవారి ఆ వస్త్రాలు, వారు పెట్టుకునే ఐటమ్స్ కావచ్చు, జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు, ఇంక ఏదన్నా కావచ్చు, వారికి సంబంధించిన ఫ్యాషనింగ్ అనేది దాన్ని చూడాలని తన కోరిక కలిగి వెళ్ళింది. వారికి అంత జుట్టు ఎట్లా ఉంది, ఆ జుట్టుకి ఏ నూనె రాస్తుందని వెళ్ళి ఉండొచ్చు. అదే తనకి అంటే ఇవన్నీ బాగానే మంచిదే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ జరిగిన కార్యం మీద అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి మరి తనను పట్టుకొని తనను రేప్ చేసిన విధంగా రేప్ చేసి, ఒక వేషం రేప్ చేసినట్టు రేప్ చేసి, ఆ యొక్క కంట్రీ యొక్క రాజు కొడుకే అలా చేస్తారనమాట. సో దీని తర్వాత దాని పరిస్థితులను మనం చూసాం. అంటే కంటితో దీనా చూడడానికి వెళ్ళినప్పుడు మంచి హృదయం కలిగే వెళ్ళింది. కానీ తను వెళ్ళే స్థలం ఏంటో తనకు ఒకసారి గుర్తెరగాల్సిన పరిస్థితి ఉన్నది. మనం కూడా కొన్నిసార్లు మనం మంచిది అని వెళ్తున్నాం, బాగానే ఉంది. మంచిది అని ఒక దగ్గరికి వెళ్ళబోతున్నాం, లేదా మంచిది అని ఒకటి మనం చూడబోతున్నాం. కానీ ఆ వెళ్ళే మార్గంలో, ఆ చూసే ప్రక్రియలో మంచివి కానివి కూడా ఏమన్నా మన కళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంది కదా. అక్కడ నుంచి అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అక్కడ కూడా మనం జాగ్రత్త పడాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి మందు తాగుతూ ఉంటాడు. ఆల్కహాల్కి అలవాటు పడిపోయాడు. రోజు మందు తాగుతూ ఉంటాడు. ఒకానొక రోజు మారిపోదామని చెప్పి మారిపోయాడు. అలాంటి వ్యక్తి ఒకరోజు నడుచుకుంటూ బజార్లో వెళ్తుంటే, ఆ బజార్లో వెళ్తే ఆ పక్కన బార్ షాప్ ఉంటుందని తెలుసు. కానీ ఆ బార్ షాప్ అవతల పక్కకి ఏముంది? స్కూలో, కాలేజో, హాస్పిటల్లో ఉంది. వీడికి అవసరం ఉంది దాని దగ్గరికి వెళ్ళాలంటే మరి బార్ షాప్ ఉంది. ఏం చేయాలి? అంటే వీడు మంచి ఉద్దేశంతో వెళ్తున్నాడు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నేను స్కూల్కి వెళ్ళాలనే నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఈ మధ్యలో బార్ షాప్ ఉంది, ఆ దారిలో వాడు ఏం చేయాలి? అక్కడే దేవుని యొక్క ఆత్మ యొక్క తెలివితేటలు మనకు కావాలి. ఎందుకంటే ఆ దారి నుంచి అటునుంచే వెళ్ళకుండా పక్క దారి నుంచి, ఆ బార్ లేకుండా ఉన్న దారి నుంచి కూడా హాస్పిటల్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఆ మార్గం అనేది కూడా మనం ముందే జాగ్రత్త పడాలి. చాలామంది అనుకుంటారు, నేను వదిలేసాను కదా ముందు తాగడం, నాకేంది బాధ అని చెప్పి బార్ ముందు నుంచి వెళ్తారు. వెళ్ళే ముందు ఆ పాత ఫ్రెండో ఎవడొకడు కనిపిస్తాడు, రమ్మంటాడు. నువ్వు తాగబోయినా పర్లేదురా, నేను తాగుతాను, నువ్వు కూల్ డ్రింక్ తాగరని చెప్పి కూల్ డ్రింక్ ఇప్పిస్తాడు ఫస్ట్ డే. రోజు అలా కూల్ డ్రింక్ అయ్యి సాధారణ ఇంకా రోజు ట్రై చేస్తూ ఉంటే లాస్ట్లో కూల్ డ్రింక్ ఏం తాగుతాలేరా, నీకు ఈరోజు ఏదో ఇంట్లో ఏదో ఒక చిన్న గొడవైనట్టు ఉంది కదా, మూడవుట్లో ఉన్నావు కదా, ఇది తాగు, ఆ మూడవుట్ పోయిద్దని. నిజమే, ఇంట్లో గొడవలు నేను భరించలేకపోతున్నాను, వామ్మో నా వల్ల కాదు, నేను ఇది ముందు తాగుతానని చెప్పేసి తాగుతాడు. మళ్ళీ ముందు స్టార్ట్ చేస్తాడు. అంటే నువ్వు మంచి ఉద్దేశంతో వెళ్తున్నావు, కానీ వెళ్ళే ముందు ఆ వెళ్ళే మార్గంలో, ఆ చూచే ప్రక్రియలో
ఏమన్నా పాపం చేసే ఛాన్స్ ఉన్నది, గతకాల పాపాలు చేసే ఛాన్స్ ఉంది, లేదా కొత్త పాపాలు చేసే ఛాన్స్ ఏముందని నువ్వు పరిశీలించుకోవాలి. అందుకే మన మార్గము ఏ విధంగా ఉంది, మనం చేయబోయే కార్యాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి వెళ్ళే లైన్లో మరి ఏమన్నా నేను దేవునికి వ్యతిరేకంగా చేసే ఛాన్స్ ఉందా అని చెప్పి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, అతను క్రిస్టియన్. అతను దేవుని యొక్క సేవ కొరకు కూడా ఎంతో పాటుపడ్డాడు. కానీ అతను ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఏ మార్గం ఎన్నుకున్నాడంటే, నేను దళితుల కోసం పోరాడాలి అనే మార్గాన్ని ఎన్నుకున్నాడు. దళితుల కోసం పోరాడాలి అనే మార్గం ఎన్నుకున్నప్పుడు మరి ఇతను క్రిస్టియానిటీలో ఉంటే కనుక నువ్వు మరి దళితుడు అంటావు, మళ్ళీ క్రిస్టియన్ అంటావు. మరి అతను పోరాడాల్సింది ఎవరితో? దళితుల తరపున పోరాడాలి. కాబట్టి దళితులు ఎవరు ఉంటారు? వాళ్ళు హై క్యాస్ట్ రిలీజియస్ పీపుల్ ఉంటారు. సో ఆ రిలీజియస్ పీపుల్తో ఇతను పోట్లాడాలి. కాబట్టి ఇతనికి రిలీజియన్ లేదని చెప్పి ఇతను ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుణ్ణి దూరం అయిపోయి ఈ దేవుడు కూడా దేవుడు కాదని చెప్పేసి అతను బుద్ధిజంలోకి వెళ్ళిపోయి ఆయన మరి దేవునికి దూరం అయిపోయాడు. అంటే అతను ఎన్నుకున్న మార్గము దేని కొరకు ఎన్నుకున్నది మంచిదే, కానీ ఎన్నుకున్న మార్గం చూడండి, ఎన్నుకున్నది ఏమో అది దళితుల్ని పైకి లేపాలి, దళితుల యొక్క జీవితాలను పైకి తీసుకురావాలి, దళితుల కొరకు పోవాలని అనుకున్నాడు. కానీ ఈ ప్రక్రియలో మరి తన యొక్క ఆత్మను మిస్ అయిపోయి తన యొక్క జీవితాన్ని మరి ఆ మార్గంలో వస్తున్న ఈ యొక్క దానికోసం అని చెప్పేసి నాకు పేరు రాకూడదు, నువ్వు ఒక మతాన్ని ప్రోత్సహిస్తావు, ఇంకో మతాన్ని ప్రోత్సహించవు అనే పేరు రాకూడదు, కాబట్టి అసలు నేను మతమే లేదని చెప్పేసి చెప్పుకుంటూ వారి కొరకు పాటుపడుతున్నాడు. చాలా ఉపయోగపడుతున్నాడు కూడా ఆయన. కానీ ఆయన ఆత్మను కోల్పోయాడు, దేవుని మార్గంని విడిచిపెట్టేశాడు. కాబట్టి మనం కూడా మనం ఓకే అనుకుంటున్నాం, నేను వెళ్తుంది మా ఫ్రెండ్ ఇంటికేగా అనుకుంటున్నామేమో. కానీ ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే మధ్యలో మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇల్లు ఉండొచ్చు. నువ్వు వద్దు అని వదిలేసిన పాపపు జీవితంకి సంబంధించిన ఏమన్నా మెమొరీస్ ఆ సైడ్ ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. విడిచిపెట్టిన పాపాలు కానీ, లేకపోతే కొత్త పాపం ఏమైనా కనిపిస్తున్నా కానీ, నువ్వు వెళ్తున్న విషయం మంచి విషయానికే, కానీ ఆ మార్గంలో కనుక ఇవి ఉంటే కనుక వేరే మార్గం నుంచి అటు వెళ్ళడానికి ట్రై చేయి. అది కూడా కుదరకపోతే నువ్వు చేయాలనుకున్న ఆ పనిని కూడా ఆపేసేయి. ఎందుకంటే మంచి రాకపోగా పాపంలో పడే ఛాన్స్ ఉంది. సో అందుకని దీనా మరి ఇలా చేసింది. మరి అలాగే ఇది ఇక్కడి నుంచి వచ్చింది కాదు, ఇక్కడ మన అందరికన్నా పెద్ద ఆవిడ ఎవరు? అవ్వగారు కూడా ఏం చేసిందంట, ఆ యొక్క పండు సాతాను ఇచ్చినప్పుడు ఆ పండుని చూసేమనుకుని కన్నులకు అందమైనదనియు, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారంకు మంచిదియు, ఆహారం మంచిదంట, కడుపుకి మంచిదని తెలిసిపోయింది, తెలివచ్చేసింది. కన్నులకు అందమైనదియు, కన్నులకు చూస్తానికి అట్రాక్షన్ ఉందంట. సో కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్, మనకు అర్థమవుతుంది. ఈ కంటి ద్వారానే చాలా సమస్యలు అన్నమాట. ఇప్పుడు మనకి ఒక ఆత్మీయుడికి కంటి ద్వారానే సమస్యలు. లోతు కూడా ఏమైంది, లోతు అబ్రహాంతో గొడవ వచ్చినప్పుడు అబ్రహాము, సరే నీకు గొడవ వస్తుంది, నాకు ఎక్కువ మందలు ఉన్నాయి, ఎక్కువ గొర్రెలు ఉన్నాయి, ఇవన్నీ మరి నీకు స్లేవ్స్ ఉన్నారు, వాళ్ళకి నీకు పట్టలేదు, మరి మనకి ఇద్దరికి ఫుడ్ సరిపోవట్లేదు కదా, ఏం చేద్దాము, మరి నీ ఇష్టం వచ్చిన దేశానికి నువ్వు మరి వెళ్ళు అంటే, నువ్వు ఈ పక్కకి వెళ్తా నేను ఆ పక్కకి వెళ్తా అన్నప్పుడు లోతు తన కన్నులెత్తి ఏమనుందో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచానంట. యోర్దాను అంతటిని చూసి అక్కడ సోదోమ గోమోర పక్కన ఉన్న ప్లేస్ని ఎన్నుకుంటాడు. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయక మునుపు చాలా బాగున్నది. అది యెహోవా తోటలాగా అంతగా దీవించబడిన సిటీ అంట అది. సో తన కన్నులకు అది బాగుంది అని చెప్పేసి ఆ సిటీ వైపు కన్నులకు బాగుంది, కానీ వాటి ఆత్మీయ స్థితి ఏంటి అని అతను అర్థం చేసుకోలేదు. నేను అక్కడికి వెళ్తే నేను బాగుపడతా అనుకున్నాడు, కానీ బాగుపడే ప్రక్రియలో వాళ్ళని పాడు చేస్తారేమో, నా కుమార్తెలను పాడు చేస్తారని అతను ఊహించలేదు. అది సో మనం మంచికి ఎంచుకుంటున్నామా, కానీ ఆ మధ్యలో ఆ మంచికి వెళ్ళే మార్గంలో చెడేమని ఉందా అని కూడా ఒకసారి జాగ్రత్త పడాలి. మరి ముఖ్యంగా కళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంసోను ఇలానే తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాలో ఫిలిప్తీల కుమార్తెలో ఒకతను చూచాడంట. తిమ్నాతును అసలు ఎందుకు వెళ్ళాడు? నువ్వు దేవుని యొక్క బిడ్డవి, నువ్వు పుట్టకు పుట్టావు, మీ అమ్మకి మరి గొడ్రాలై ఉన్నది మీ మదరు, నువ్వేం పుట్టకు పుట్టావు, నువ్వు చిన్నప్పటి నుంచి దేవుడి కొరకు నిన్ను నాజీరుగా ఉంచి ఆ యొక్క ద్రాక్షరసం కూడా తాగకుండా ఈ విధంగా నిన్ను పెంచితే కనుక నువ్వు ఇవన్నీ తెలిసిన నువ్వు దేవుని చిత్తంలో ఎన్నుకొనబడిన వాడివని నువ్వు గ్రహించిన నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అవసరమా నీకు? నాకు దేవుడు బలం ఇచ్చాడు, ఏ ఫిలిస్తీయుడైనా కొడతానని అనుకున్నావు, కానీ
కానీ ఆ యొక్క ఫిలిస్తీన్ల మార్గంలోకి ఆ దేశంలో నువ్వు తిరుగుతున్నప్పుడు జాగ్రత్తగా నీ ఆత్మీయ స్థితి ఉంచుకోవాలని నువ్వు అనుకోలేదన్నమాట ఇతను. సో తన కళ్ళతో చూసాంట. అతడు తిరిగి వచ్చి ఏం చేస్తాడు, నాకు ఆ పిల్లనే చేయండి, నాకు ఆ పిల్లే కరెక్ట్, నాకు ఆ పిల్లే కరెక్ట్ అని ఏడుస్తాడు శాంసోన్. చేస్తారు, పెళ్ళి చేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి గాజాకి వెళ్తాడు. ఈసారి ఆమె దగ్గర మోసపోతాడు. తర్వాత మళ్ళీ గాజా దగ్గరికి వెళ్తాడు. గాజాలో వేశ్య అంట, వేశ్యను చూశాడంట. నువ్వు వేశ్యను చూసిన అతను ఏమనుకోవాలి సాధారణంగా, అరే ఇది వేశ్యతో మనకు సంబంధం లేదు. దేవుడు ఏమన్నాడు, వేశ్యలతో సాంగత్యం చేయరాదు, తప్పు, అది పాపము, నేను ఎట్లా ఆ వేశ్యని పెళ్లి చేసుకుంటా, ఇది తప్పుగా అని చెప్పి అనుకోలే. కళ్ళతో చూసినాడు. అంటే కళ్ళు అనేవి చాలా ఇక్కడ ప్రధానమైన టాస్క్ పోషిస్తున్నాయి అనమాట మనం వెళ్ళే మార్గాల్లో. సో మనం వెళ్ళే మార్గం మంచి మార్గం అయినప్పటికీ మన కళ్ళ ద్వారా పక్కనున్న చుట్టుపక్కల ఉన్న చెడును కనుక గ్రహించినట్టయితే మనం చేయాల్సిన మంచి కన్నా మన మీదకి మనం పాపము, శాపము, మరి ముఖ్యంగా పరలోక రాజ్యాన్ని కోల్పోయే స్థితిని తెచ్చుకుంటున్నాం అనమాట కళ్ళతో. అలాగే మరి సమూయేలు దావీదు గారు చేసిన పాపం కూడా, బెత్షెబా గారు స్నానం చేస్తుంటే సాయంత్రం పూట ఆయన పైకి వెళ్ళి అనుకోకుండా చూస్తాడు. అనుకోకుండా చూసినాడు, మరి విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. ఆమె దగ్గరికి వేరే వాళ్ళని పంపించాడు. అంటే కళ్ళు అనేది చూడండి ఎంత ఇంపార్టెంట్. కళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమైపోవాలి ఈ పాటికి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యక నేను ఎలాగ చూచేదాన్ని. కానీ అందరు ఇలా ఉంటే కనుక యోబు గారు చూడండి, అసలు యోబు గారు ఏమంటున్నాడు, నేను కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. అందుకే ఈ కన్ను అనేది దరిద్రం. ఈ కన్ను వల్లనే అన్ని పాపాలు జరుగుతున్నాయి. ఈ కన్ను వల్లనే చాలామంది కళ్ళ ద్వారానే మరి మోసపోతారు కూడా. కళ్ళ ద్వారానే ఆ అబ్బాయి నన్ను చూసి నవ్వాడంట. అంటే ఆ అబ్బాయి నిన్ను చూసి నవ్వాడు అని నీకు తెలిసింది ఎప్పుడు తెలిసింది? నువ్వు ఆ అబ్బాయిని చూస్తేనే కదా. అంటే నీ కన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోలేదు, అంతేగా. ఆ అబ్బాయి నన్ను చూసి నవ్వాడు, ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వింది అంటే ఆ అమ్మాయిని నువ్వు కళ్ళతో చూసావు కాబట్టే కదా నీ లోపల ఒక పాపం అనేది పుట్టుకొచ్చింది, పాపపు తలంపు అనేది పుట్టుకొచ్చింది. అది మంచిగా చెడ్డ తర్వాత సంగతి అయిపోయింది. అని ఆ మార్గంలో నేను వెళ్తాం దేవుని చిత్తమా కాదని ఆలోచించారు. ఇంకా అబ్బాయి నన్ను చూసింది నవ్వింది అంటే నేను ఇష్టం, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటే నేను సుఖపడతాను ఆడు అనుకుంటాడు అంతే. కానీ దేవుడి చిత్తమా కాదు తెలియదు, రేపు అమ్మాయి సరిగ్గా చూసుకునే తెలియదు కూడా వీడికి తెలియదు. అందుకని అలాగే ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్టు నా కళ్ళను తెరువుము అంటున్నాడు. నా కళ్ళు తెరువు వేసేయా, నా కళ్ళు తెరువు. ఇలాంటి వాక్యాలు నేను చదివినప్పుడు ఏదో చదివి వదిలేసేవాడిగా కాకుండా ఒక వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని నేను కనెక్ట్ చేసుకొని ఓకే కళ్ళే డేంజరసా అని చెప్పేసి నాకు అర్థమయ్యేటట్లు ఆ యొక్క వాక్యాలు అన్నీ నా మైండ్లో ఉండేటట్లు నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన క్రియలు చూడండి, ఎంత ఆశ్చర్యం చూడండి. కన్నులను బట్టి చూడండి ఎన్ని వచనాలు, అందరు సేమ్ రాంగే చేశారు. ఇవన్నీ చదివిన మనం ఏం చేయాలి? కళ్ళని జాగ్రత్త పరచుకోవాలి. అందుకే ఇక్కడ మళ్ళా దావీదు గారు అంటున్నారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గం నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపుము. నా కళ్ళు త్రిప్పేసేయి, నా కళ్ళు త్రిప్పేసి నన్ను బ్రతికించు, మంచి మార్గం నడవడానికి నన్ను బ్రతికించు, నా కళ్ళను తిప్పే దేవుడా అంటున్నాడు. వ్యర్థమైన ఈ ఒక్క వచనాన్ని నేను పట్టుకొని నేను చాలాసార్లు పాపపు మార్గాల్లో నుంచి వెళ్ళేటప్పుడు నేను పాపం నా వైపు రాకుండా నేను దీన్ని ఫాలో అయ్యాను. వ్యర్థమైన వాటిని చూడక నా కళ్ళు నేను త్రిప్పివేసుకున్నా. అలా త్రిప్పివేసుకున్నప్పుడల్లా సాతాను మీద జయం కలిగింది. కాబట్టి మీరు కూడా ఇలాంటి నిబంధన కలిగి ఉండండి. యోబు గారు చేసిన నిబంధన ఏంటి? పాపం చేయకుండా నా కన్నులు, ఈయన దావీదు మహారాజు అంటున్నాడు పాపం చేయకుండా నా కన్నులు. అలాగే యోబు గారు అంటున్నారు నేను నా కన్నులతో నిబంధన ఆయన నిబంధన చేసుకున్నాడు కళ్ళతో. కళ్ళకి చెప్పేశాడు, అమ్మ కళ్ళు నేను మాత్రం కన్యకని చూడండి అమ్మ, నేనైతే కన్యకని చూడను, అంటే నేను పాపాన్ని చూడను. అది కన్యక అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ మార్గం నుంచి వెళ్ళేటప్పుడు పాపం అంటే ఏదైనా అవ్వచ్చు అది. సో కాబట్టి పాపం అంటకుండా తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఈయనేమో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయమని. అందుకే యేసు ప్రభు కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు, నేను మీతో చెప్పినది ఒక స్త్రీని మొహం చూపుతో చూసిన ప్రతివాడు తన హృదయం అంతా ఆమెను వ్యభిచారం చేసిన వాడు అవుతాడంట. సో కళ్ళు అనేది అంటే ఎందుకు అంతగా అంటే వ్యభిచారం అని నాకు ఈ వాక్యం నాకు ముందు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రాస్టిట్యూషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. వేశ్యతనం అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఒకప్పుడు వేశ్యతనం అంటే ఏంటి? కేవలము ఒక వ్యక్తి తనతో డైరెక్ట్గా ఫిజికల్గా వెళ్ళి కలిసి వారిద్దరు కలిసి ఒక రూమ్లోకి వెళ్ళి చేసుకునేది ప్రాస్టిట్యూషన్ కింద ఉంది. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అంతా మారిపోయింది. ప్రాస్టిట్యూషన్ అంతా ఆన్లైన్లోకి వచ్చేసింది. వీడు డబ్బులు ఆన్లైన్లో పే చేస్తాడు, వాళ్ళు అంతా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. కళ్ళతోనే పాపం అంతా చేసేస్తూ ఉంటారు. సో
ఈ వాక్యము దేవుడు ముందే ఎంతో చూడండి ఎన్నో సంవత్సరాల క్రితమే యేసు ప్రభు చెప్పేశారు. అది కూడా పాపం కింద వస్తుందా? ఎందుకంటే హృదయంలో అది చూసి చేసిన తర్వాత అతను ఆగుతాడా? ఆగడు. రోజు రోజు అది కావాలి, ఇది కావాలి అన్నవాడు చివరికి ఏం చేస్తాడు? ఇట్లా కావాలి, ఇట్లా వర్కౌట్ అవ్వట్లేదు, ఇట్లా మజా రావట్లేదు ఆన్లైన్లో, ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్తా అని చెప్పేసి ఆఫ్లైన్కి వెళ్తాడు. నిజంగానే వేసి దగ్గరికి వెళ్తాడు. లేకపోతే ఈ మధ్య వింటున్నాం, మన దురదృష్టం, పెద్దవారు పెద్ద వయసు ఉన్నవారు చిన్న పిల్లలను కూడా రేప్ చేస్తున్నారు. అలాంటి స్థితిలోకి వాళ్ళు ఎందుకు వచ్చారు? సడన్గా ఒకరోజు వాళ్ళకి అట్లా మనసు రాదు. వాళ్ళ మనసులో ఉన్న దురుద్దేశాలు పెరిగి వాళ్ళు పోషించి అది తప్పు అని తెలిసినా కానీ దాన్ని పోషించి ఒకానొక రోజు అది ఆపుకోలేనంత స్థితిలోకి వచ్చేసి చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు తాతలు చేస్తున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే మనమే. ఆ కళ్ళని మనం కాపాడుకోకపోతే కనుక మనం హృదయంలో వస్తున్న దురాశని మనం ఆపుకోలేము. అందుకే కళ్ళకి తృప్తి ఉండదంట. ఇక్కడ 21వ వచనంలో అలాగే నరుల దృష్టికి తృప్తి లేదు, తృప్తి కానరాదంట. మనకు కళ్ళకి ఎంత చూసినా తృప్తి ఉండదు, మనకి తృప్తి ఉండదు. అందుకే వాడు ఏం చేస్తాడు? ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అందుకే ఏమంటాడు దేవుడు, దేహమునకు దీపము కన్నే. ఎందుకంటే మన కళ్ళతో చూసిన తర్వాత అది ఏమవుతుందంటే మనం బ్రెయిన్లోకి వెళ్తుంది. మన బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత అది మన చేతులు, మన అవయవాల ద్వారా పాపం చేస్తామంట. సో అందుకని అది ముందుగానే మన కంటికి కనుక రాకుండా ఉందనుకో, మన కంటి లోపలికి మనం దాన్ని చూడకుండా ఉన్నామనుకో, అది మన బ్రెయిన్కి ఎక్కదు కాబట్టి మన అవయవాలు కూడా పాపం కొరకు లగెత్తవు, పాపం చేయవు. అందుకే దేహమునకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండాలి, నీ దేహం అంతా వెలుగుమయమవును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చీకటి అయి ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండేలా ఆ చీకటి ఎంత గొప్పది. సో కాబట్టి ఆ మనలో ఉన్న చీకటి తీసివేసుకుందాం, కన్నులతో నిబంధన చేసుకుందాం. చాలామంది అంటే భయపడుతూ బతకమని చెప్పను, కానీ కాకపోతే ఏదన్నా మనం చేయబోతున్నప్పుడు అది చేసేది మంచి విషయమే. మనం మంచి విషయమో కాదని ముందు ఆలోచించుకుంటాం, అది మంచి విషయమే. కానీ ఆ మంచి విషయాన్ని చేసే ప్రక్రియలో మనం ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అయ్యి పాపానికి పడే ఛాన్స్ ఉందేమో చూసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రాస్టిట్యూట్స్ మధ్య, అంటే వేశ్యల మధ్య సేవ చేయాలని అనుకున్నాడు. ఆలోచన ఎంత బాగుందండి. వేశ్యలను మార్చాలి, వారి జీవితాన్ని మార్చాలి, వారి పాపాలు ఒప్పింపచేసి వారిని దేవుడి సన్నిధిలోకి తీసుకెళ్ళాలి, వారి ఆత్మలు కూడా నేను నరకం నుంచి లాగాలి. వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ వాక్యాలని చెప్పేసి వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ అతను ఇంకోటి కూడా మర్చిపోయాడు. అతను వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడంటే ఎంత డేంజర్ ప్లేసెస్కి వెళ్తున్నాడని అతను గుర్తు చేసుకోవాలి. వేశ్యలు అంటే ఎంతగా హృదయము నలిగిపోయి ఉంటుంది, ఎంతగా వారి ఆత్మీయ స్థితి చచ్చిపోయి ఉంటుంది, ఎంతగా సాతానులతో వాళ్ళు పీడించబడుతున్నారు అనేది కూడా అతను ఒకసారి జ్ఞాపకం చేసుకొని దానికి తగినట్టుగా సిద్ధపాటు పడి ప్రార్థన ద్వారా బలము పొందుకొని ఆత్మ బలముతో ఉపవాసాలు ఉండి కనుక వెళ్ళి అక్కడ సేవ చేస్తే కనుక అతను పడిపోకుండా ఉంటాడు. కానీ ఇతను వెళ్ళాడు వేశ్య దగ్గరికి వెళ్ళి ఏదో చేసేస్తానని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను కూడా పాపం చేయడం మొదలేశాడు. సో కాబట్టి అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇదైతే ఒక పాస్టర్ గారు ఉన్నాడు. తన సంఘస్థుల్లోనే అతను ఉన్నాడు. అతను ఆర్మీ ఆఫీసర్, అతని వైఫ్ ఉంది. ఆర్మీ ఆఫీసర్ ఆర్మీకి వెళ్ళిపోతాడు కాబట్టి అతని వైఫ్ ఒంటరిగా ఉంటుంది. ఇతను మామూలుగా అందరు గృహాలు సందర్శిస్తాడు. ఆమె గృహం కూడా సందర్శిస్తానికి వెళ్ళాడు. మాటలు కలిసాయి, చూపులు కలిసాయి. పాపం అనేది మొదలైపోయింది. అంటే ఎన్నుకున్నది మంచిదే, ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఆమె ఆత్మస్థితిలో బలపరచాలనుకున్న మంచిదే. కానీ వెళ్ళే ప్రక్రియలో నువ్వు నీ భార్యను నువ్వు వెంట పెట్టుకుని వెళ్ళాల్సింది, ఒంటరిగా వెళ్ళకుండా ఉండాల్సింది ఆమె దగ్గరికి. నువ్వు నీ సంఘస్థుల్లో ఎవరో ఒకరిని సంఘ పెద్దల్ని నువ్వు తీసుకొని నీతో పాటు తోడుగా తీసుకొని వెళ్ళాల్సి ఉండేది. అప్పుడు పాపానికి ఛాన్స్ ఉండేది కాదు. ఒంటరిగా వెళ్ళావు, కారణం మంచిదే, కానీ ఒంటరిగా వెళ్ళడం వల్ల ఏమైంది? పాపం జరిగిపోయింది. కాబట్టి ఈ విధంగా మనం ఉండొద్దు. దేవుడిని అడుగుదాం, దేవా నేను చేయబోతుంది మంచిదే కావచ్చు. నేను షాపింగ్ మాల్కి అని వెళ్ళాను. అక్కడ పక్కనే సినిమా థియేటర్ ఉంది. సినిమా థియేటరేగా అని అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా నేను చూడగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఫ్రెండ్ కనిపించేసి అయ్యే రావే ఏం కాదు సినిమానే కదా రావే అని తీసుకెళ్ళిపోయింది. సినిమా చూశాను, బాగానే ఉంది, కానీ వాటిలో చెడు కూడా నా కంట్లోకి వెళ్ళింది. నేను కళ్ళు మూసుకోలేదు. తర్వాత అవే ఆలోచనలు వస్తున్నాయి. నాకు కూడా లవ్ కావాలి, నాకు కూడా బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది, నేను మనిషినే కదా అనిపిస్తుందని ఇలాంటి పెద్ద డైలాగులు కొట్టేసి పాపానికి చేసేది పాపం. అలా పాపానికి రీజన్స్ చెప్పుకొని
దాన్ని ఇంకా సమర్థించుకుంటారు. ఆ విధంగా మనం అవ్వకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ భయముతో, వణుకుతో మన యొక్క రక్షణను కాపాడుకోమని బైబిల్ చెప్తుంది. అవునా, ఇలా కాపాడుకోవాల్సిందంటే కాపాడుకోవాల్సింది తప్పదు, భయపడాల్సిందే, జాగ్రత్తగా ఉండాల్సిందే. బయట వాళ్ళు చూసే వాళ్ళందరికీ ఏంది వీడు తేడాగా ఉన్నాడు, వీడు ఏంది అమ్మాయిలు చూడాడు, వీడేంది అమ్మాయిలు చూడు, వీడు తేడా అనుకుంటే అని అనుకుంటారు బయట చూసిన వాళ్ళు. కానీ తప్పదు, అలా తేడా అనుకున్నా మనకు తెలుసు కదా మనం పరలోక రాజ్యం వెళ్ళాలి. కాబట్టి నన్ను ఎంతమంది తేడా అనుకున్నా పర్లేదురా బాబు అని చెప్పేసి మనం అలాంటి మైండ్ సెట్ కలిగి భయంగా ఈ లోకంలో బ్రతుకుదాం. దేవునికి మహిమ తీసుకొద్దాం. మనం పరలోక రాజ్యం చేద్దాం. మనతో పాటు ఇంకా చాలామందిని పరలోక రాజ్యం తీసుకెళ్ళే ఆ యొక్క ధన్యత దేవుడు మనకి ఇవ్వచ్చును గాక. ఆమేన్.